అక్కడ టోటల్ ఓట్ల లెక్క చూసుకుంటే కాపులు ఏరియాలో నుంచినే కొంత డివియేట్ అయింది కాపుల ఓట్లు కూడా. 60 నుంచి 70% మంది కాపులు చిరంజీవికి వేశారు, కానీ అంతా వాళ్లే వేయలే. బేసిక్గా అవి కొన్ని తేడాలు ఉంటాయి. ఇంకోటి ఉట్టి కాపులే వేస్తే కనుక మిగతా వాళ్ళు వేయాలి కదా. ఇప్పుడు అక్కడ 70 నుంచి 90,000 మంది అంటున్నారు కాపులు, మరి మిగతా వాళ్ళు 2,10,000 ఓట్లు, అందులో మిగతా 1,10,000 మంది అవతలకి వెళ్తే అందుకనినే నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, ప్రస్తుతం అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్తాను, ఇక్కడ ఎట్లా కలుపుకెళ్తానో రాష్ట్రం అంతా కలుపుకెళ్తానని చెప్పడం. కాకినాడ ఎంపీ అభ్యర్థి ప్రకటన విషయం ఎలా చూడాలి అంటే, ఒక రకంగా 50% ఎంపీ స్థానాలు ప్రకటించేసినట్టే ఉన్నాయి, 2 కాబట్టి సగం అయిపోయింది, ఇంకొకటి ఉంది, అది అనకాపల్లి ఏంటి అనేది తేలాలి. ఇది కూడా ఏమన్నా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోద్దని తొందరపడ్డారా అప్పటికప్పుడు? అంత సీన్ ఏం లేదు అసలు. కాకినాడ వాళ్ళు అడగలగే బీజేపీ. నాకున్న సమాచారం మేరకు వాళ్ళు అడుగుతున్నది విశాఖపట్నం అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు, ఏలూరు అడుగుతున్నారు. అద్దెప్పించి వాళ్ళు వద్దు అనుకుంటుంది అరకు ఒకటి, అనకాపల్లి ఒకటి, నరసాపురం ఒకటి. అవి మూడిటి బదులుగా విశాఖపట్నము, ఏలూరు, హిందూపురం అడుగుతున్నారు. అది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అంతే తప్పించి కాకినాడకేం వాళ్ళు ఏం అడగట్లేదు. కాకినాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం ఏదన్నా అడుగుతుండొచ్చు, కానీ కాకినాడ పార్లమెంట్ ఏం అడగట్లేదు. కాబట్టి ఈయన ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పెద్దల కోపం రానియకుండా చేశారేమో అనిపించింది. వాస్తవంగా సానా సతీష్ అనేటువంటి పేరు ప్లస్ అటు పక్కన బాలశౌరి పేరు 2 ఇంతకుముందే ప్రకటించేశారు కదా. వాళ్ళిద్దరికి చెప్పేశారు. వాళ్ళిద్దరు అక్కడ హోర్డింగ్స్ పెట్టుకుని రచ్చ కూడా చేసుకుంటున్నారు. సానా సతీష్ అయితే సోషల్ మీడియా